హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి, కొంచెం హెల్త్ అయితే బాగాలేదు. ఇంకా తిరుపతిలో నైట్ దర్శనం చేసేసుకొని రూమ్కి అయితే వచ్చేసామండి. మరుసటి రోజు అరుణాచలం వెళ్దామన్నారు మా వారు. అసలు ప్లాన్ ఏం లేదు, కానీ ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాము. 4కి అయితే అందరం రెడీ అయిపోయామండి. కార్ అయితే వచ్చేసింది, అందరూ కార్ అయితే ఎక్కేసాము. 4కి అయితే తిరుపతిలో బయలుదేరామండి. అరుణాచలం వెళ్ళినప్పటికీ 8 అయిపోయింది. ఎంత బాగుందోనండి, వెదర్ అయితే సూపర్ ఉంది. ఇంకా అందరం పడుకున్నామండి. నీరసాలు అయితే వచ్చేసినాయి అందరికీ. ముందు రోజు కూడా నిద్ర లేదు ట్రైన్లో. ఇంకా మన ఆంధ్ర వెహికల్స్ ఏమీ లోపలికి అయితే ఎంటర్ అవ్వనివ్వట్లేదండి, అక్కడే ఆపేస్తున్నారు. ఇంకా వాళ్ళ ఆటోయే మాట్లాడుకొని వెళ్ళాలంట. అక్కడ ఆటో మాట్లాడుకొని గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. గిరి ప్రదక్షిణానికి ముందు దేవుని దర్శనం చేసుకుందామని చెప్పి దేవుడి దర్శనానికి అయితే లోపలికి వెళ్ళిపోయామండి. అక్కడ నేను దిగ్గానే బొట్టు పెట్టేశారండి. ఎవరో వచ్చి ఒక ఆయన 20 రూపీస్ ఇమ్మంటున్నారు. పెట్టేసిన తర్వాత అడగకుండానే పెట్టేశారు. ఇంకా కొంతమంది పెట్టించుకున్నారు, కొంతమంది వద్దనేసారండి. ఇంకా లోపలికి అయితే దర్శనానికి వెళ్ళిపోయాము. మా తమ్ముడైతే అందరికీ వీడియో తీస్తున్నాడండి. నాకైతే ఫుల్ నీరసం వచ్చేసింది. ఇంకా బ్లాగ్ ఏమీ తీయకూడదు అనుకున్నాను, మా తమ్ముడు తీసాడండి పాపం. చూడండి, గుడి కట్టిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎంత మంచిగా చెక్కారో విగ్రహాలన్నీ, చాలా బాగున్నాయండి. ఇంకా అలా నడుస్తూ లోపలికి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా అక్కడే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. పులిహార అయితే ఇచ్చారండి. బయటకు వచ్చేసాము దర్శనం చేసుకొని. అరుణాచల శివయ్య ఎంతో బాగున్నారు, చాలా మంచిగా ప్రశాంతంగా దర్శనం అయ్యిందండి. ఇంకా పులిహార తినేసి అక్కడే టిఫిన్లు తినేసి గిరి ప్రదక్షిణాలన్నీ చేసేసామండి. ఎక్కడ వీడియోస్ ఫొటోస్ అయితే తీయనివ్వలేదు. ఇంకా మోక్ష మార్గం ఉంటుంది కదండి లాస్ట్లో, అక్కడికైతే మా తమ్ముడు వెళ్తాను అని వెళ్ళి తీరాలని చెప్పి అందులోంచి వెళ్ళాడండి. ఇంకా మేమైతే ఎవరూ సాహసం చేయలేదు, వాడు అక్కడే వెళ్ళి వచ్చేసాడు. వీడియో అయితే తీశాను. సిరిపురం వెళ్ళామండి. తర్వాత అక్కడైతే భోజనం చేసేసాము. మధ్యాహ్నం కొంచెం షాపింగ్ ఉంటే మా జశ్వికి మా చాతుకి కావాల్సినవి కొన్నామండి. తర్వాత కాణిపాకం కూడా వెళ్ళి అక్కడే డిన్నర్ కూడా చేసేసామండి. డిన్నర్ చేసేసి విజయవాడ ట్రైన్ అయితే ఎక్కేసామండి తిరుపతి నుంచి. ఆ మరుసటి రోజు విజయవాడలో దిగిపోయాము. కృష్ణానది. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుందామని అక్కడేమి రూమ్స్ అయితే తీసుకోలేదండి. లగేజ్ అయితే లాకర్లో పెట్టేసి స్నానం చేయడానికి అమ్మవారి కృష్ణానది దగ్గరికి వచ్చి స్నానం చేసేసామండి. అందరం మంచిగా బట్టలు అయితే మార్చేసుకొని ఇంకా ఫ్రీ బస్ ఉందండి పైకి ఎక్కడానికి. మంచిగా ఆ ఫ్రీ బస్ ఎక్కేసి అందరం కొండ మీదకి అయితే వెళ్ళిపోయాము. అమ్మవారి దర్శనం కోసం ఫ్రీ దర్శనానికే వెళ్ళామండి. టికెట్ ఏం తీసుకోలేదు. అంత రష్ ఏం లేదండి, బాగానే ఉంది. విజయవాడలో కూడా మంచిగా వెదర్ అయితే చాలా బాగుందండి, కానీ చాలా ఎండగా ఉందండి. దర్శనం కూడా అమ్మవారిది చాలా బాగా అయ్యింది. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. అమ్మవారి దర్శనం చేసుకొని కాకినాడ అయితే వచ్చేసాము. ఆ మరుసటి రోజు అయితే అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేసుకున్నానండి. నేను ఇంటికి వచ్చి చాలా నీరసంగా ఉందండి. కొద్దిగా ప్రసాదాలు చేసేసి పెట్టేసుకున్నాను. అంతేనండి, మా ట్రావెల్ అయితే ఇలా ముగిసింది. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అరుణాచలంలో కొన్ని పిక్స్ అయితే తీసానండి, అవి షేర్ చేస్తాను, చూసేయండి.